సార్ మేడం ఒక సమస్యతో రావడం జరిగింది. ఆవిడకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం రండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? ఖమ్మం నుంచి. ఖమ్మం నుంచి. ఏం చేస్తూ ఉంటారమ్మా మీరు? నేను కూలి పని చేసుకుంటూ ఉంటారు. మీరండి? నేను తాపీ పని చేస్తున్నాను. తాపీ పని. ఓకే 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 చెప్పండి. ఎక్కడ మా అబ్బాయి సమస్య గురించి. మీ అబ్బాయి సమస్య గురించి? అబ్బాయి మా వారు లేరండి. మీ వారు లేరు? ఓకే. చనిపోయారు. మా అబ్బాయి చిన్నప్పుడే చనిపోయారు. ఓకే. నా చిన్న వయసులోనే పెళ్ళయింది నాకు. 2 పిల్లలు అయ్యాక ఆయన హార్ట్ అటాక్ తో చనిపోయాడు. ఓకే. నేను కూలి పని చేస్తూ వాళ్ళని సాధాను. మా అన్నయ్య వాళ్ళు కూడా నాకు సపోర్ట్ అన్నమాట. అయితే ఆ ఒక పాప ఒక బాబు. ఫస్ట్ పాప పీజీ చదివిచ్చా, పెళ్ళయింది. అబ్బాయి డిగ్రీ చదివాడు. సూపర్. చదువుకుంటూ ఒక షాప్లో, బట్టల షాప్లో పని చేసేవాడు. అక్కడ చేసుకుంటూ స్కూల్ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. ఆ అబ్బాయి ఏం చేసేవాడు అంటే పెట్రోల్ బంక్ లో కారు తూలేవాడు. అక్కడ ఒక ఆమె పెట్రోల్ బంక్ లో పని చేసేది. ఈ ఫ్రెండ్ కోసం ఈడు పోయేవాడు. అక్కడ ఒక ఆమె 2 పిల్లల తల్లి ఆమె. ట్రాప్ చేసిందా ఈయన తగులుకున్నాడు? నాకు తెలియదు మేడం. అది 2 పిల్లల తల్లికి అలవాటు అయ్యాడు. గొడవలైన నాకు తెలిసింది. ఆవిడ వయసు ఎంతమ్మా? ఆవిడ వయసు ఎంత ఉంటుంది? ఆవిడ వయసు 30 పైన. నాకు తెలిసింది 2024లో జనవరిలో తెలిసింది మేడం. 2 years బ్యాక్. తను ఏం చేసిందంటే నన్ను పెళ్లి చేసుకున్నాడు, నన్ను తీసుకెళ్ళట్లేదు అని. అబ్బాయి వయసు ఎంత? అప్పటికి 24. ఆవిడ వయసు ఎంత ఉంటుంది? ఆమె ఎక్కువే ఉంటాయి. 30 సంవత్సరాలు ఉంటుంది. 30. 6 సంవత్సరాలు పెద్దది. 2 పిల్లలు ఉన్నారు. ఆవిడ హస్బెండ్ ఏమయ్యాడు? వాళ్ళది ఛత్తీస్గఢ్ దగ్గర ఏదో ఊరు మేడం. తెలుగు వాళ్ళు కాదండి? తెలుగు వాళ్ళే సార్, తెలంగాణ వాళ్ళే. వాళ్ళది వెంకటాపురం దగ్గర ఏదో ఊరట. ఆమె ఇక్కడ పెట్రోల్ బంక్ లో పనిచేసేదట. వాళ్ళ ఆయన వదిలేసి వచ్చింది. పిల్లల్ని తెచ్చేసుకుందా? తెచ్చుకుందా? అది కూడా తెలియదు. తీసుకోలేదని తీసుకోలే. అదే మహిళా మండలిలో కేసు పెట్టింది తను. ఆవిడే పెట్టిందా? ఆవిడ నన్ను తీసుకెళ్ళట్లేదు, నన్ను పెళ్లి చేసుకుంటూ అని కేసు పెట్టింది. అప్పుడు నాకు తెలిసింది. సో అంత భర్త దగ్గర ఆడవలేదు కానీ పిల్లోని పట్టుకుందా? నాకు తెలిసింది. అప్పుడు చెప్పాడు నన్ను ఇట్లా చేస్తుంది అని. అసలు ఎలా పరిచయం మేడం వాళ్ళకి? ఎలా పరిచయం ఇద్దరికి? అంటే పెట్రోల్ బంక్ లో అంతేనా? ఇంకేం లేదు? లేదు, పెట్రోల్ బంక్ లోనే పరిచయం. ఈ అబ్బాయికి ఒక బైక్ ఉండే యాక్టివా. అది ఈయన బట్టల షాప్ లో పనిచేసేది. ఆ పెట్రోల్ కోసం వెళ్ళేది. అక్కడే పరిచయం అయింది. అక్కడ ఆ పెట్రోల్ బంక్ లో కార్ డ్రైవర్ ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అట్లా పరిచయం. ఫ్రెండ్ కోసం వెళ్ళేవాడు. అక్కడ వాళ్ళకి ఎన్ని సంవత్సరాల క్రితం పరిచయం? మీకు తెలిసి 1.5 years. వాళ్ళకి ఎన్ని సంవత్సరాల పరిచయం నాకు తెలియదు. అరే ఎంత పంచాయతీ నడుస్తున్నప్పుడు నాతో 3 ఏళ్ల నుంచి తెలుసు, నాకు 5 ఏళ్ల నాకు అంతకు ముందు తెలియదు మేడం. ఆవిడ చెప్పడం కాదండి, మీ అబ్బాయి వీళ్ళ అబ్బాయి ఏం చెప్తున్నాడు మీ మేనల్లుడు? అది సంవత్సరం మొన్న 24లో తెలిసింది. ఇది మాకు మీకు 24లో జనవరిలో తెలిసిందండి. ఆవిడ కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఆ అబ్బాయికి ఆవిడకి పరిచయం ఎన్ని సంవత్సరాల క్రితం అని చెప్తున్నాడు వాళ్ళ పిల్లాడు. నాకు అట్లా ఆయన చెప్పట్లే, ఆమె చెప్తుంది 5-6 నెలలు అవుతుంది అన్నాడు. 4 నెలల 5-6 నెలలు అవుతుంది అన్నాడు. 5-6 నెలల అప్పటికి ఏది 2024 అదే 2024 5-6 నెలల ముందే పరిచయం. 2023లో పరిచయం వాళ్ళకి. ఆవిడ కూడా అలాగే అంటుందా? ఆవిడ 5-6 సంవత్సరాలు అంటుందా? ఆమె 5-6 అన్నట్టుగా 3-4 సంవత్సరాలు చెప్పింది తను. ఆవిడ 3-4 సంవత్సరాలు చెప్పింది. అలానే చెప్పింది ఆమె. మీ అబ్బాయి మాత్రం 6 నెలల నుంచే పరిచయం అమ్మా నాకు చెప్పాడు అన్నాడు. 6 నెలలకి పెళ్లి అయిపోయిందని పెళ్ళయిందని చెప్పాడు. అయితే తనతో ఆ మహిళా మండలిలో పెట్టింది మేడం. తను పెళ్లి చేసుకున్నాడు అన్నాడు. అసలు మీ అబ్బాయి ఏం చెప్తున్నాడో చెప్పండి. అంటే తను అక్కడ పోయాక చెప్పాడు పెళ్లి చేసుకున్నాను చెప్పాడు. ఎక్కడ చేసుకున్నాడంట? ఏదో గుడిలో ఫోటో చూపించింది. మామూలుగా రాళ్ళతో ఉన్నాయి, గుడిలో రాళ్లతో ఉంది గుడి. పరిచయమే 6 నెలలు కదమ్మా. 6 నెలల్లో పెళ్లి ఎప్పుడు చేసుకున్నాడు? అంతకు ముందు ఎన్ని నెలలో నాకు తెలియదు మేడం. ఈయన చెప్పడం 6 నెలలని ఈమెకు చెప్తున్నాడు. 6 నెలల్లో పెళ్లి చేసుకోవడం కుదరదు కదా సార్ ఎవరిని. కరెక్టే కానీ మేడం ఆయన చెప్పడం అట్లా చెప్తున్నాడు. అప్పుడు ఆ పిల్లడు అప్పటికి అబద్ధం చెప్తున్నట్టే. ఆమె చెప్పడం మాత్రం 3-4 సంవత్సరాలు అని చెప్తుంది. ఆమె చెప్తుంది. పెళ్లి ఎప్పుడు? పెళ్లి ఫోటో ఎప్పుడుది? పోనీ మీకు దొరికిన పెళ్లి ఫోటో అంత కరెక్ట్ గా అయితే మాకు కూడా తెలియదు మేడం. పెళ్లి ఫోటో అనేది వాళ్ళు ఎక్కడో మామూలుగా ఫోటో తీసుకున్నారు. అదన్నా సార్ ఒక ఫోటో ఏ రోజు దిగారు అనేది అబ్బాయి నిజం చెప్పాలి కదా. నేను అడిగాను మేడం. తనతో వేరే వాళ్ళు వచ్చారు, అక్కడ కిరాయికి ఉండే వాళ్ళే వచ్చారు. అయితే వాళ్ళు కూడా వస్తే నేను అడిగాను ఏంటి పెళ్లి ఏంటి, పెళ్లి చేసుకోవటం ఏంటి, ఏమి ఎక్కడ, ఇల్లు ఎక్కడ అని అడిగాను తన్ని. 2 వచ్చారు వాళ్ళతో. అయితే ఎన్ని నెలలు అవుతుంది పెళ్ళి అమ్మా అని అడిగా. అంటే అప్పుడు వాళ్ళు 6 నెలలు అన్నారు. అప్పటికి పెళ్ళి 6 నెలలు అన్నారు. 6వ నెల నడుస్తుంది మీ ఆంటీ అని చెప్పారు. ఆ అమ్మాయి చెప్పిందా? పక్కన వాళ్ళు పెళ్ళి 6 నెలలు. అప్పుడు మీ అబ్బాయి చెప్తున్నది అబద్ధమేగా? 6 నెలల క్రితం పరిచయం అనేది అబద్ధం. 3-4 సంవత్సరాలు పరిచయం అయితే ఉంది. ఎందుకంటే ఒక ఆంటీ అంత సరే 2-3 సంవత్సరాలు పరిచయం. ఏదేమైనా చిన్న పిల్లోడు 2 పిల్లల తల్లిని చేసుకున్నాడంటే కొంచెం ఎక్కువ పరిచయమే ఉండుంటదమ్మా. అలా చిటికెలో 6 నెలల్లో చేసుకునేటంత ఎదవైతే మీ అబ్బాయి నువ్వు కాపాడుకో తప్పనట్లే. కానీ నెలల్లో జరిగేది కాదు, ఇది సంవత్సరాల్లో జరిగిన వ్యవహారాన్ని మేడం అంటే మాత్రం అట్లా చెప్పడం. ఆ అబ్బాయి అంతే. మీరు కనిపెట్టాలి కదా సార్. 4 పేకాల పిల్లోండి. అదే మామూలు
మామూలు కేసా, పెద్ద కేసు కదా. తర్వాత నేను వాళ్ళని కూడా ఎంక్వైరీ చేశాను మేడం. మీ అబ్బాయి రాబట్టికి 8 నెలలు 9 నెలలు కావచ్చండి, పెళ్ళి అయితే 6 నెలలు అవుతుంది, కన్ఫామ్ 6 నెలలు అని చెప్పింది ఆమె ఫ్రెండే నాతో చెప్పినాము. 6 నెలలు అవుతుంది అన్నది. జనవరిలో కేసు పెట్టింది. అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే అక్కడ సిఏ గారి దగ్గర పెట్టిందాం. డైరెక్ట్ పెట్టడం తనేం చేశాను, నేను వెళ్ళలేదు. ఫస్ట్ నాకు భయం వేసి నేను వెళ్ళలా. నేను రానురా, నీ సావేదో నువ్వు సావని నేను వెళ్ళలా. అక్కడ సిఏ గారు బెదిరించాడట, నువ్వు తీసుకెళ్తావా, నిన్ను జైలు వేయాలని బెదిరించాడు. అంటారు కదా వాళ్ళు మామూలుగా. అంటే తీసుకెళ్తాను ఏదో కాగితం ఏదో రాశాడట. అలా తర్వాత నేను వెళ్తే ఏంట్రా నువ్వు ఆమెను తీసుకెళ్ళటం ఏంటి, మనం ఏంటి, నీకు పెళ్లి కాలేదు, ఆమెకి 2 పిల్లలు ఉన్నారు అనేది ఆమెతో మాట్లాడితే నాతో ఒక అతను తీసుకెళ్ళప్పటికి మా అన్నయ్య వాళ్ళకి నేను చెప్పాలా. అమ్మా నాకు టెన్షన్ ఉంది. ఆ కంప్లైంట్ లో పెళ్లి అయ్యింది అని రాసిందా అమ్మాయి? తాను ఏం రాసింది మాకు ఇవ్వలేదా సారు? సార్ మీకు ఏమైనా చెప్పారా? పెళ్లి అయ్యిందని అయితే ఒప్పుకున్నారా ఇద్దరు? మేడం అసలు వాస్తవంగా అయితే ఆ పంచాయతీ జరిగింది కూడా మాకు చెప్పలే వీళ్ళు. అసలు పెళ్లి అయ్యిందని రాసుంటే మిమ్మల్ని అలా కాపాడేయచ్చు. అందుకు నేను అంటున్నా, ఎందుకంటే పెళ్లి అవ్వలేదు, నన్ను వాడుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, లేదు పెళ్లి అయింది నన్ను తీసుకెళ్ళట్లేదు అని పెట్టింది. అలా ఉంటే మీరు సేఫ్. పెళ్లి అయింది నన్ను తీసుకెళ్ళట్లేదు అని పెట్టింది తను. అట్లా పెడితే తన సీఎది గారు అన్నారుగా బయటికి వెళ్ళి మాట్లాడుకోండి. అక్కడ మాట్లాడి ఇంకోసేపు నాతో ఒక అతను వచ్చాడు, బయటికి వెళ్ళి మాట్లాడుకోండి అన్నారు. అంటే మేము బయటికి వెళ్ళి మాట్లాడితే ఆమెతో ఒక 2 వచ్చారు, నేను ఒకళ్ళని మా అబ్బాయి, మీ ముగ్గురమే. అయితే వాళ్ళు పక్కన వాళ్ళు అడిగారు, అబ్బాయికి పెళ్లి కాలేదు, నీకు పెళ్ళి అయింది, నీకు భర్త ఉండు, ఇట్లా ఎందుకు చేస్తానని వాళ్ళు చెప్తే ఆమె ఏం చేసింది, నేను ఆయన్ని వదిలిపెడతాను, నాకు డబ్బులు ఇవ్వమని అడిగింది. తను 10 లక్షలు డిమాండ్ చేసింది. ఎవరో వాళ్ళ బావ అంట ఒక అతను ఉన్నారు, తనతో మాట్లాడింది. 10 లక్షల కాడ నుంచి 1,00,000కి వచ్చింది. 1,00,000 రూపాయలు ఇచ్చి ఆ జనవరిలో బయట మాట్లాడుకోండి మా దగ్గర. ఆమె వాళ్ళ డిమాండ్ చేసింది. అక్కడ ఒక హెడ్ కానిస్టేబుల్ అడిగాడు, నీకు ఇంతకుముందు పెళ్ళయిందా అన్నాడు. అయిందన్నది. నీకు విడాకులు అయినాయా అన్నాడు. కాలేదన్నది. అక్కడ ఆయన గట్టిగా గద్దిచ్చాడు. గద్దిచ్చే వరకు ఇక డబ్బులకు వచ్చింది ఆమె. అక్కడి నుంచి డబ్బులకు వచ్చే వరకు 10 లక్షల కాడ నుంచి 1,00,000 రూపాయలకు వచ్చింది. 1,00,000 రూపాయలు ఇచ్చి నేను వాళ్ళ జోలికి రాను అని రాసిచ్చింది. అగ్రిమెంట్ రాసి. మీ వాడు ఓకేనా విత్డ్రా అవటానికి, పక్కకు తప్పుకోవటానికి మీ వాడు రెడీగానే ఉన్నాడా? అప్పుడు రెడీగానే. లేదంటే ఆ అమ్మాయి కావాలి అప్పుడు మాతో ఉన్నప్పుడు అప్పుడు అట్లానే ఉన్నాడు. మళ్ళీ కంటిన్యూ స్టార్ట్ చేశారు. టెంపరీగా ఈ 1,00,000 రూపాయలు వచ్చేంత వరకు ఓకే అన్నాడు. అంటే అంతే కావచ్చు. డబ్బులు తర్వాత మళ్ళీ కనెక్ట్ అయ్యాడా? మళ్ళీ కనెక్ట్ అయ్యాడంట. నాకు తెలవలేదు ఇంట్లో. తర్వాత 2 నెలలకు తెలిసింది. సరే కనెక్షన్ గురించి తర్వాత మాట్లాడుతారు కానీ ఆ డబ్బులు తర్వాత ఏమైందమ్మా? మళ్ళీ 2 నెలలకి తర్వాత తెలిసింది, మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నాడు వెళ్తున్నాను. మేము ఇంట్లో నేను గద్దీయటం, నేను చెప్పటం చెయ్యటం. మళ్ళీ మళ్ళీ ఇంటికి అయితే దాన్ని రాలేదు. అంత చదువుకున్నాడమ్మా నీ కొడుకు? డిగ్రీ చదివాడు. తెలివైనడేనా? అంటే లోకజ్ఞానం ఉందా? ఆంటీని పట్టుకున్నాడు కదా, 2 పిల్లల ఆంటీని. లోకజ్ఞానం ఉందా? ఈ అమ్మాయి ఒకటేనా వేరే ఎవరినన్నా ఉన్నారు కూడా అంతకు ముందు కూడా? అదేం లేదు సార్. అంటే వేరే ఆడపిల్లలు? అమ్మ నీ తల్లిగా నీకేమీ తెలీదు, పెళ్లి అయిందో తెలియదు, ఎంతకాలం బట్టి ప్రేమించుకున్నారో తెలీదు, కేసులో పెళ్లి అయిందో లేదో పెట్టారో లేదో తెలీదు, అన్ని తెలియదు అనుకుంటే న్యాయం చేయమని మమ్మల్ని అడిగితే మేమే నేను నీ కొడుకు గురించి అడుగుతున్నాను. నీ కొడుకు యొక్క వ్యక్తిత్వం బ్యాలెన్స్డ్ గా ఉంటుందా, ఇంబ్యాలెన్స్డ్, అటు ఇటు కొట్టుపోయే రకమా, ఆంటీని పట్టుకుని తిరిగే రకమా అని అడుగుతున్నాను నేను. ఆంటీని పట్టుకున్నాడు కదా, 2 పిల్లల ఆంటీని. ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోయాడు అంటే వెళ్ళిపోతాడు అంతే. అని పద్ధతిగా పెంచారా లేదా? చిన్నప్పటి నుంచి నీతి నియమాలు నేర్పించారా? ఉన్నాయి సార్. నేను పద్ధతిగానే పెంచాను సార్. వాడు ఈమెకి ఇట్లా అలవాటు అయ్యాను కాంచి వాడి ప్రవర్తన అలవాటు కాదు. ఆవిడ కాంప్రమైజ్ అయ్యి వెళ్ళిపోయి నాకు వద్దు అని చెప్పి 1,00,000 రూపాయలు మళ్ళీ మీ వాడే కదా గుర్రం వేసుకుని వెళ్ళాడు అనకతలు. తర్వాత మళ్ళీ కంటిన్యూ అయ్యారట. నాకు తర్వాత తెలిసింది మేడం. నేను పోవట్లేదని నాతో చెప్పేవాడు, షాప్కి వెళ్ళేవాడు. మరి ఈ సీన్ జరిగిందిగా, మనం అబ్బాయిని గురించి ఆలోచించాలిగా. ఒక పెళ్ళి అవ్వలేదు కాబట్టి ఫీలింగ్స్ ఆపుకోలేక ఇట్లా తప్పుడు పని చేస్తున్నాడేమో, ఎవరన్నా సంబంధాలు చూసి పెళ్లి చేసేయాలని ఏం అనుకోలేదా? అన్నా మేడం, పెళ్లి చేస్తానే అంటున్నా. చేసుకుంటానే అక్కడ నాతో అదే చెప్పాడు. చేసుకుంటా ఇల్లు లేదుగానే రెంట్ ఇల్లు మాది. మీ అబ్బాయి వచ్చాడు? రాలేదు మేడం. అసలు మీ అబ్బాయి కదా రావాల్సింది. పిల్లడికి కౌన్సిలింగ్ ఇవ్వాలా, 4 పేకాలా? వేరే బోర్డ్స్ తెలిసా ఎక్కడున్నాడు అతను? ఫోన్ ఉందా? ఉన్నది మేడం. చేద్దాం, ఫోన్ చేద్దాం. లేదు మేడం. కొన్ని రోజులు అంతే ఉన్నాడు. కొన్ని రోజులు అంతే ఉండి కొన్ని రోజులు చికాకు చేశాడు. అంటే పడిపోవటం చికాకు చేశాడు. 2 నెలలు చికాకు చేశాడు. మళ్ళీ తర్వాత మళ్ళీ చెన్నై షాపింగ్ మాల్లో వెళ్ళాడు. మళ్ళీ అక్కడ పని చేసుకుంటూ మరి ఆమె దగ్గరికి వెళ్ళేవాడు, ఇటు వచ్చేవాడు. అటే ఆమె ఇల్లుగా కూడా ఆమె రూమ్ తీసుకొని ఉన్నది. ఆ పిల్లల్ని కూడా అతనే చూసుకుంటున్నాడా? తనతో ఉండరు సార్, తనతో ఉండరు. బాబునేమో హాస్టల్ వేసిందంట, పాపనేమో తల్లికాడ పెట్టిందంట. ఈ ఒక్కతో రూమ్ తీసుకొని ఉంటుంది. ఈ అమ్మాయి ఇప్పుడు ప్రెగ్నెంట్ ఏమైనా ఉందా? అదే మనకి తెలియదు.
సో మీరు ఆఖరిసారి మీ అబ్బాయితో మాట్లాడటం అన్నది 4 నెలల క్రితం. 4 నెలలు, 2వ నెలలో వెళ్ళిపోయాడు సార్. ఫిబ్రవరిలో వెళ్ళిపోయాడు. దగ్గర దగ్గర 3 నుంచి 4 నెలలు అవుతుంది. వేరే రకరకాల నెంబర్ నుంచి చేసినా కూడా ఎత్తట్లేదు సార్. నేను ఫోన్ చేస్తాను కాదు, మీ నెంబర్ నుంచి కాదు, వేరే నెంబర్ నుంచి ఎక్కడి నుంచి అన్నా చేయొచ్చు కదమ్మా. వేరే వెళ్ళిపోయాడు సార్ ఇంట్లో నుంచి. ఆమెతో వెళ్ళిపోయాడు సార్. అసలు వాళ్ళు ఆమెతో ఇద్దరు లేరా? నాతో ఏం చెప్పాడంటే చెన్నై షాపింగ్ మాల్లో చేస్తున్నాడు, నాకు సోలార్లో జాబ్ వచ్చింది, ట్రైనింగ్కి వెళ్ళాలి విజయవాడ, నేను సోలార్ దాంట్లోకి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళాడు. కథం ఇంకా అంతే. సరే ఆవిడ తెలిపోయాడు, మోసి తీరినాకో లేకపోతే వాళ్ళిద్దరు గొడవ అయినాక వచ్చేస్తాడు కదా. అసలు ఎక్కడ ఉన్నాడో ఏంటో తెలియట్లేదు మేడం. అసలు దీనికి మీరు భయపడిపోయారా? పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు ఏమంటున్నారు, మీ మగ పిల్లగాడు కదా మరి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. మళ్ళీ అట్లనే కాక నా దగ్గర డబ్బులు తీసుకుంది, వాళ్ళ ఇంట్లో నా అకౌంట్ లో కొన్ని డబ్బులు ఉంటే వాడుకున్నారు. నా ఇంట్లో బంగారం నా 6 తులం ఉండే, అవి కుదోబెట్టుకున్నారు. నాకు తెలియకుండా తీసుకెళ్లి తను కుదోబెట్టింది. కుదోబెట్టి అయ్యి డబ్బులు తీసుకుంది. లాస్ట్ కి ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోయింది. మొత్తం ఆవిడదే తప్పు అంటావు? ఇద్దరిది తప్పు. 2 చేతులు లేని సప్పుడు రావు కదా మేడం. మీరు ఇందాక నుంచి అంటున్నారు కదా, అమ్మాయి ఒకతే అమ్మాయి, ఆవిడ. ఇప్పుడు క్లైమాక్స్ కూడా మీరు ఆవిడే అంటున్నారు. మీ అబ్బాయి ఇంట్లో నుంచి దొంగతనం తీసుకెళ్లిపోయాడు, మీ అబ్బాయి డబ్బు పట్టుకెళ్ళిపోయాడు. అతనికి ఒక అద్భుతమైన అవకాశం, కష్టపడి 1,00,000 రూపాయలతో పేడా వదిలిస్తే మళ్ళీ తగులుకొని మొత్తం జెండా ఎత్తేసారు ఇద్దరు. మళ్ళీ ఏ 1,00,000 తెచ్చి పంచాయతీ పెడతారో ఎందుకు వచ్చిందని. వాళ్ళిద్దరూ హ్యాపీగానే ఉన్నారు, మీరు బాధపడుతున్నారు తప్ప. ఎంతమంది పిల్లలమ్మా మీకు? బాబు, ఒక పాప. అమ్మాయి ఎలా ఉంది? పెళ్ళయిందా పాపకి? అల్లుడు మంచోడేనా? మీ వారమ్మా? చనిపోయాడు. మా అబ్బాయి హార్ట్ అటాక్ వచ్చాను. ఈయన 6 సంవత్సరాలు పిల్లగాడు అప్పుడు చనిపోయాడు. అప్పటి నుంచి ఇద్దరిని సాక్కుంటూ వచ్చాను. నీ కొడుకు మంచోడే, చిన్నప్పటి నుంచి మంచోడే, బుద్ధిమంతుడే. అంటే మామూలుగా అడుగుతున్నాను, అంటే చెప్పిన మాట వింటాడా లేదంటే చిన్న వయసులోనే తండ్రి చనిపోయాడు కాబట్టి కొద్దిగా ఉన్నాడు? కొన్ని రోజుల వరకు అయితే మంచిగా ఉన్నాడు. రైట్. ఓకే. సో ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటమ్మా? అబ్బాయితో మేము మాట్లాడాలా? తను ఎక్కడుండో తెలియట్లేదు, ఏమయ్యారో తెలియట్లేదు. అసలు నా హెల్త్ బాగుండట్లేదు మేడం. నేను అది కూడా చెప్పాను, నా హెల్త్ బాగుండట్లేదు, రారా నేను ఆపరేషన్ చేయించుకోవాలని. అసలు అవును, ఇప్పుడు వాడు పోయిన కాడ నుంచి అయితే మాకు ఫోన్లో రావట్లేదు. తనకి విడాకులు కాలేదు మేడం. మీరేంటమ్మా ఇంత అమాయకంగా ఉన్నారు? ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సార్ విన్నారు కదా వాళ్ళు చెప్పింది, ఏమంటారు దీనికి? ఏమంటాం? కొన్ని ఎలా ఉంటాయంటేనమ్మా, అది మొక్కగా ఉన్నప్పుడే దాన్ని మనం తుంచేసుకుని బయటపడటం శ్రేయస్కరం అనేటటువంటి, ఎస్పెషల్లీ ఇలాంటి రిలేషన్షిప్స్, ఇలాంటి వ్యవహారాలు. ఇక్కడ ఇందాకటి నుంచి పెద్దవారు మీతో కానీ మేడం మీతో కానీ మాట్లాడుతున్నప్పుడు అంటే చాలా వరకు మీ దగ్గర నుంచి వచ్చేటటువంటి సమాధానాలు అటు ఇటుగా ఉన్నాయి. అంటే మీరు అబద్ధాలు ఆడుతున్నారని నేను అనట్లేదు, అంటే ఎటు బోధపడినటువంటి పరిస్థితి ఈరోజు. అంటే ఒక అబ్బాయి, మన ఊళ్ళో ఉన్న మన అబ్బాయి పెట్రోల్ బంక్ వరకు వెళ్ళి అక్కడ ఉండేటటువంటి ఎవరో ఒక అమ్మాయిని ఇచ్చేసి ట్రాప్ చేసి, 2 పిల్లలు ఉన్నటువంటి తల్లితో పాటు కొంతకాలం కాపురం చేసి లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండి, ఆ గొడవ కాస్త మీకు ఎక్కడికి వచ్చింది? ఎప్పుడు తెలిసింది మీకు ఆ గొడవ? వాళ్ళిద్దరూ ఒకరి మీద పడి పంచాయతీ అయ్యి పెళ్లి వరకు ఏదో వచ్చి తెలిసి అప్పుడు బయటకు వచ్చింది, వదిలేస్తాను అన్నప్పుడు బయటకు వచ్చింది. అంటే దగ్గర మీరు అనుకున్నట్టుగా ఇది నెలల్లో జరిగిన వ్యవహారం కాదు, సంవత్సరాల్లో జరిగినటువంటి వ్యవహారం. ఆ అమ్మాయి చెప్పినటువంటి 3-4 సంవత్సరాలు అయితే కాకపోతే కొద్దో గొప్ప, ఖచ్చితంగా మీరు అది అని చెప్పలేరు, నెలలు అని చెప్పలేరు, మధ్యస్థంతో. అంటే దగ్గర మనకి ఒక 2-3 సంవత్సరాల పాటు జరిగినటువంటి కార్యక్రమం కంప్లీట్గా మనం నల్ల కళ్ళ జోడులు వేసుకుని కూర్చున్నాం, మనకేమీ తెలియలేదు. ఇందాకటి నుంచి ఏంటంటే తండ్రి లేనటువంటి బిడ్డ మంచి పర్యవేక్షణలో పెరిగాడా, మంచి బుద్ధులు నేర్చుకున్నాడా, చదువు ఎలా ఉంది అనే వ్యవహారాలు నేను ఎందుకు అడుగుతున్నానంటే కనుక, బహుశా ఈ అబ్బాయి యొక్క ఆలోచన శైలి కానీ ఎటుపోతున్నాడు అనేటటువంటిది కానీ పూర్తి స్థాయిలో మీ కంట్రోల్లో లేదు అనేది అర్థమైపోయిందమ్మా. ఓకే, అంత సీక్రెట్గా 2 పిల్లలతో నడిపించే అదేమీ మహానగరం ఏమీ కాదు. ఓకే, ఇక్కడ జరిగింది ఏంటంటే, ఆ అమ్మాయిని ఏమనకండి. ఇప్పుడు అమ్మాయి ఓకే భర్తను వదిలేసిందో, ఏ పరిస్థితుల్లో వదిలేసిందో, భర్త ఎలాంటాడో, ఎక్కడో పిల్లల్ని పెట్టుకుని ఒక హాస్టల్లో చదివించుకుంటుంది. ఓకే, 2 పిల్లల తల్లి. మన వాడికి తెలియవలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటి? మా ఇంట్లో నాతో పాటు ఒక తోబుట్టు ఉంది, ఒక ఆడపిల్ల ఉంది. తండ్రి లేనప్పుడు నాదే తండ్రి పాత్ర, ఒక మగాడికి నేను పెద్ద దిక్కును ఉండాలి, పరువు ఉన్నా పోయినా కూడా కుటుంబంలో నా వల్లే పోతుంది, నేను ఒక ఎగ్జాంపుల్ కింద ఉండాలి అనేటటువంటి ఆలోచన ఇది ఆ అబ్బాయికి ఉండాలి. ఇందాకంచి ఆ అమ్మాయిని ఏమన్నది, ఈ అమ్మాయిని ఎందుకంటే ఆ అమ్మాయి తెగిన గాలిపటం. ఆ అమ్మాయి ఆ గాలిపటం అలా ఎగురుకుంటూ వచ్చి ఈరోజు ఏదో దుక్కో మొక్కో దొరుకుతుంది అనేటటువంటి విధంగా ఎత్తుక్కుంటూ ఈ అబ్బాయిని పట్టుకుంది. ఈ అబ్బాయిని ఎత్తుక్కుందో, ఆ అమ్మాయిని తప్పుగా మాట్లాడలే కానీ ఇంకా చాలా మందిని ఎత్తుక్కుందో మనకు తెలియదు. ఎందుకంటే ఆ అమ్మాయికి ఒక తోడు, ఒక నీడ కావాలి. ఎక్కడో ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి ఊరు కాని ఊర్లో, దేశం కాని దేశంలో ఆ అమ్మాయి ఈరోజు పిల్లల్ని వదిలేసి ఒంటరిగా ఉంటుంది. ఆ అమ్మాయికి విపరీతమైనటువంటి ఇన్సెక్యూరిటీ, అభద్రత, తోడు కావాలి, ఎత్తుక్కుంటుంది. మీ వాడికి ఎందుకు అంత ఇన్సెక్యూరిటీ, అభద్రత? ఎన్ని సినిమాలు చూస్తాడు మీ వాడు?
ఏ సినిమాలు చూసేసి ఈరోజు ఆపద్బాంధువులాగా ఒక ఒంటరిగా ఉన్న లేడీకి తోడుగా వెళ్ళాలని అనుకున్నాడు? మరి మీరందరూ ఏమైపోవాలి? మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలు రేపొద్దున తలెత్తుకుని తిరగాలి. నేను అందుగురించి ఇందాక అడిగాను, మీ అల్లుడు గారు మంచోడే కదమ్మా అని అడిగాను. ఎందుకంటే కనుక ఇది మీ కుటుంబానికి గుచ్చుకున్నటువంటి ముళ్ళు కాదు, మీ వియ్యపురాలు వాళ్ళ కుటుంబానికి కూడా గుచ్చుకున్నటువంటి ముళ్ళు. ఎందుకంటే ఇది పరువు తక్కువ. ఏమో పరాన్న ఇంటిగా మీ బిడ్డని ఇచ్చింది వాళ్ళ ఇంట్లోనే అనేటటువంటి అంశం. అంటే ఇక్కడ వెనక చూసినా ముందుకు చూసినా మీరు 4 మంచి మాటలు చెప్పినా నా కొడుకు బంగారం అన్నా కూడా ఈరోజు మొదటి మెట్లో తప్పు చేసినటువంటి వ్యక్తి మీ అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయికి పిల్లలు రాక, పెళ్ళిళ్ళు లేక, కుటుంబం లేక, తల్లి లేక, తండ్రి లేక కాదు పరిస్థితి ఇది. అన్నీ ఉన్నా కూడా ఎక్కడైతే పెట్టకూడదు అక్కడ చోట బురదగుంటలో కాలు పెట్టాడు. ఆ అమ్మాయి ఎందుకు ఆస్వాదించదు, స్వీకరించదు? ఆస్వాదించింది, పిండేసింది, తీసుకెళ్ళిపోయింది, తనుకుని వెళ్ళిపోయింది. భగవంతుడు మీ అందరికీ ఒక అవకాశం ఇచ్చాడు, బంగారం లాంటి అవకాశం ఇచ్చాడు. ఏంటంటే కనుక ఏదో కాంప్రమైజ్ వచ్చింది, డబ్బులు అని చెప్పి. మీ వాడు అక్కడితో ఆగలేదు, రెండోసారి తప్పు చేశాడు. రెండోసారి ఏం తప్పు చేశాడు? మీకన్నీ మళ్ళీ మీ అందరి మీద ఒక ముసుగేశాడు. ఏం వేశాడంటే కనుక, సరేనమ్మా నువ్వు పిల్లని చూడమ్మా, నేను వేరే పిల్లని చేసుకుంటాను అన్నాడు. సరే అమ్మా ₹1,00,000 ఇచ్చేసామమ్మా, ఇక్కడితో వదిలి చేసుకోవమ్మా అని చెప్పాడు. అంటే ఎన్ని అబద్ధాలు ఆడాడో మీ అబ్బాయి యొక్క క్యారెక్టర్ అనేటటువంటిది ఇక్కడ మనకి సినిమాలో కనిపిస్తుందమ్మా. ఆ అబ్బాయికి ఒక పద్ధతి కానీ, ఒక వ్యవహారం కానీ, ఒక ఆలోచన కానీ, అయ్యో అమ్మ ఎంత సఫర్ అవుతుంది అనేటటువంటి ఒక బాధ కానీ, చెల్లి ఏం బాధపడుతుంది అనేది ఒక అంశం కానీ, పరుగు పోతుందనే నాలెడ్జ్ కానీ ఏమీ లేదు అబ్బాయికి. ఈరోజు ఎంత కఠినంగా వ్యవహరించాడు. ఈరోజు అటువంటి కొడుకుని వెతుక్కుంటే ఈరోజు ఇక్కడ కూర్చుని నా కొడుకుని నన్ను కాపాడి ఇవ్వండి అని అంటాం వేస్ట్ అని అంటున్నాను నేను. అది అంటే తనకి పిల్లలు ఉన్నారు, భర్త అమ్మ పిల్లలున్నా, పిల్లలున్నా, ఆ పిల్లలకి పెళ్ళైనా ఈరోజు నేను మాట్లాడేది ఆ అమ్మాయి గురించి మాట్లాడొద్దు అని అంటున్నా. వినండి, ఒక్క నిమిషం వినండి, నా మాట వినండి. లాస్ట్లో మీరు మాట్లాడదురు కానీ మీరంటే నాకు గౌరవం ఉంది, మీరు పడే బాధ నాకు అర్థమైంది. ఎందుకంటే ఒక తండ్రి లేనటువంటి ఒక 2 పిల్లల్ని ఎన్ని చాకి, ఎంత కష్టపడి, ఎన్ని బాధలు, ఎన్ని తట్టుకుని మీరు ఈరోజు స్థాయికి వరకు తీసుకొచ్చారు. అలాంటి ఈరోజు ఆ అమ్మాయి ఎవరో వచ్చి మోసం చేయటం కాదు, మీ కొడుకే మీ గుండెల మీద ఒక కాలుతో తన్నాడమ్మా. తప్పుగా అనుకోకండి, మీ కొడుకు మీ గుండెల మీద కాలుతో తన్నాడు. అటువంటి అమ్మాయి, 2 పిల్లలు ఉన్న అమ్మాయి, వాళ్ళ భర్త ఎక్కడ ఉన్నాడు, ఆ అమ్మాయికి డివోర్స్ అవ్వలేదు, డివోర్స్ అవ్వకుండా నా కొడుకును పట్టుకెళ్ళిపోయింది. ఇవన్నీ వేరే వ్యవహారాలు. ఎవరికి ఉండాలి ఈ ప్రధానమైన బుద్ధి? నీ కొడుకు ఉండాలి. తీసుకొచ్చావు, ₹1,00,000 కాంప్రమైజ్ అయింది, అమ్మ నాన్న బుజ్జికి అన్న అని చెప్పి అబద్ధాలు ఆడి మళ్ళీ మీ వెనకతలు ఇంకో గొంత తవ్వాడు వాడు, మళ్ళీ ఇంకో గొంత తవ్వాడు. ఒకసారి మీద గుండెల మీద తంటం కాదు, రెండోసారి గుండెల మీద తన్నాడు. అయిపోయిందిరా భగవంతుడా, నీకు 100 మొక్కులు మొక్కుతాను అనేటటువంటి పరిస్థితికి వచ్చిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని బుట్టలేసి మళ్ళీ మోసం చేశాడు. ఆ అమ్మాయిని మోసం చేస్తాడా, వాళ్ళు ఎంతకాలం కలిసి ఉంటారా లేదా అన్నది కాలం నిర్ణయిస్తుంది.